ఏకగ్రీవ తీర్మానంతో బలపరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీలకు సమన్యాయం చేసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అందరి పెద్దన్నగా అందరి కీర్తి మన్నలను పొందుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలకుడు పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి గారికి మా కొండాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిందో ఆ రోజే అసెంబ్లీలో మొట్టమొదటి అసెంబ్లీలో బిల్లు పెట్టి నా తెలంగాణ మాదిగ సోదరులందరూ కూడా నేను న్యాయం చేస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అదే అసెంబ్లీ మళ్ళీ ఒక నెల లోపలనే పెట్టి బిల్లు ఆమోదించినందుకు మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మేము అందరం కూడా ప్రజల్లోనికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి యొక్క బలోపేతాన్ని కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరి బీసీలకు ఎస్సీలకు మరి ఒక సువర్ణ అవకాశం మంచి అవకాశం కల్పించిన మన ప్రియతమ నాయకులు మరి ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా మరి జోడో యాత్రలో ఏదైతే రాహుల్ గాంధీ మాట ఇచ్చిండో మరి మాట ప్రకారం బీసీ కులగణన మరి రిజర్వేషన్ 42% బీసీలకు ఇవ్వాలి, మరి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలన్న ఏదైతే మాట ఇచ్చిండో మాట ప్రకారం మరి రేవంత్ రెడ్డి మరి మన రాష్ట్రంలో మరి అమలు చేయడం జరిగింది. మరి ఈ రోజు మొన్నటి రోజు కూడా బీసీ కమిషన్ మీద మరి అదేవిధంగా మరి ఎస్సీ వర్గీకరణ పైన కూడా కులగణన పైన కూడా మన అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షదగ్గ విషయం. మరి ఈ కులగణన చేసిన బీసీ ఎస్సీ దాని మీద మరి మా కొండాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈరోజు సంబరాలను మేము చేయిస్తున్నాం. మరి అదేవిధంగా పాలాభిషేకం చేసి సీట్లు పంచి మరి సంబరాలను మేము చేసుకుంటున్నాం. మాకు చాలా సంతోషకరంగా ఉంది బీసీ ఎస్సీకి చేయడం వల్ల. మరి ఇదే విధంగా మరి ఈ ఏదైతే బిల్లు ఉందో ఈ బిల్లును కూడా పార్లమెంటులో ఆమోదించే వరకు కూడా మరి కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ గారు కూడా మరి నిర్ణయం తీసుకొని మాకందరికీ ఈ అవకాశం కల్పించాలని మేము పార్టీ తరఫున అందరం కోరుతున్నాం. మరి ఇది చాలా మంచి విషయం. అసెంబ్లీలో ఇది చేయడం 42% బీసీలకు ఇవ్వడం, మరి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసి దాంట్లో కూడా 3 భాగాలుగా చేసి ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వాలన్నది కూడా ఇవ్వడం చాలా సంతోష విషయం. మరి మేము ఇక్కడ అంతా కూడా మా రాష్ట్రం తరఫున మరి ఈ చేయడం వలన మరి మా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
జగ్గారెడ్డి అండ్ జీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరి అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, ఇన్ఛార్జి మినిస్టర్ కొండా సురేఖ గారికి, మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కొండాపూర్ మండల్ కాంగ్రెస్ తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం.